హాయ్ మాస్టర్స్. సో నా పేరు కవిత అండి. నేను డాక్టర్ కవిత వినయ్ కుమార్. నేను ఒక డెంటిస్ట్ని. నేను గుడాకేశ 85 బ్యాచ్ నుంచి చేస్తున్నాను. గుడాకేశ బుక్ గురించి చెప్పాలంటే అందులో ప్రతి అక్షరము ఒక అద్భుతమే. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆ సారే ప్రత్యక్షమై నాకు చెప్తున్నాడు అన్నట్టుగా నేను అనుభవం చెందాను. నేను అది ఒకరికి చెప్తే సార్ కనపడ్డా అంటే నమ్మే అంత, ఒకరికి చెప్తే నమ్మశక్యంగా ఉండదన్నమాట. సో ఒకరికి చెప్పాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. కానీ అది నిజం. నేనైతే సార్ని చూసిన, కానీ ఎంత సెకండ్ లో చూసిన అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో. అదైతే నిజం పక్కా. సార్ని నేను చూశాను. బుక్ చదివేటప్పుడు సార్ నా కళ్ళ ముందు కూర్చొని ఉన్నారు. సారే చెప్తున్నారు నాకు. ఈ అనుభవం నేను అసలు జీవితంలో మర్చిపోలేను. ఇది మీకు అందరికీ చెప్దామని నేను హ్యాండ్ రైజ్ చేశాను. సో థ్యాంక్ యూ మేడం. అందరూ ఖచ్చితంగా బుక్ చదవండి. చాలా మార్పు వస్తుంది. చాలా అంటే చాలా. మీరు ఊహించలేనంత మార్పు. మనకి ఇది కావాలి, కోరిక ఇల్లు కావాలి, కార్ కావాలి అనేది కాదు. ఇంకా అంతకంటే ఏమంటారు, అబండెన్స్, మోర్ దెన్ అబండెన్స్ మనకు వచ్చేస్తుంది. జస్ట్ డూ మెడిటేషన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ బుక్ చదివాను, చిన్న బుక్ చదివాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత చదివాను. ఒకసారి చదువుదామని చదివితే మళ్ళీ సేమ్ ఎప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఎంత ఎనర్జీస్ వచ్చాయో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎనర్జీస్. సో అది ఈ టైంలో చదవాలి, ఆ టైంలో చదవద్దు అనేది ఏం లేదు. మనం ఎప్పుడు చదివినా సరే అందులో నుంచి ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. అంటే మనం చదివేటప్పుడు మన అవేర్నెస్ అనేది ఆటోమేటిక్ గా తీసుకెళ్తుంది అనమాట యూనివర్స్. మనకు ఏ ఆలోచనలు ఉండవు. ఇంకా అందులోనే మన ధ్యాస అంతా, ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా ఉంటుందో మన ఆ టాపిక్ పైన సార్ రాసిన దానిపైనే ఉంటుందన్నమాట. ఎందుకు రాశారు, ఇలా జరిగిందా, మన కళ్ళ ముందు ఒక సినిమా జరుగుతున్నట్టుగా కనబడుతుంది. అట్లానే నాకు ఎంత క్లియర్ గా సార్ కనిపించారంటే ఐ కాంట్ ఫర్గెట్ అనమాట. సేమ్ దిస్ చైర్, నేను ఇలాగే కూర్చున్నాను. మా చిన్న పాప స్టడీ చైర్, సాట్ లైక్ దిస్, నేను సాట్ లైక్ దిస్, ఐ కాంట్ ఫర్గెట్ దిస్ పోజ్, సాట్ లైక్ దిస్. ఇలా కూర్చున్నాను సార్, ఇలా కూర్చొని ఇలా జరిగింది అని చెప్తున్నారు. సో నేను ఆ మూమెంట్ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను సార్ ఇలా చేతులు ఆడించడం కూడా నేను అనుభవానికి ఐ కుడ్ ఫీల్ దట్ సెన్స్ అనమాట. అప్పుడు దట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ యొక్క లైన్ ఫస్ట్ మన ఆనందం ఎప్పుడు మీరు ఆనందంగా ఉండడమే ఈ విశ్వానికి చేసే అతి గొప్ప సేవ అనే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇట్లా నా జీవితాన్ని ఇట్లా క్లిక్ చేసేసింది అనమాట. ఇలా ఉన్నది ఇలా క్లిక్ చేసింది. దుఃఖం అనేది లేకుండా చేసింది ఈ ఒక్క లైన్. అందులో ఉన్న ఒక లైన్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బాధ అనేది, కష్టాలు ఉంటాయి అందరికి, ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఫేస్ చేయాలి, వాటన్నిటికీ ఆ మనోధైర్యం అనేది నాకు వచ్చింది. సో థ్యాంక్ యూ ప్రబోధ్ సార్. థ్యాంక్ యూ గుడకేశ బుక్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను సార్ చెప్తున్నారు, నేను బుక్ చదువుతూ ఉంటుంటే మధ్యలో మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ వచ్చి అదే చైర్ పైన కూర్చున్నారు. లేలే సార్ కూర్చున్నారు, సార్ వాళ్ళు కూర్చున్నా లేలే అంటే సార్ అప్పుడు చూస్తే కనిపించలేదు ఇంకా. అంటే అది మళ్ళీ ప్రాపంచికంలోకి వచ్చేసరికి ఆ ఇమేజ్ అనేది నా దృష్టిలోంచి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు అంటే మనము కంప్లీట్ గా లీనమైనప్పుడే మనకు ఆ దివ్య దృష్టిలో మనకు సార్ కనబడతారు అనమాట. సో నేను చెప్పాను మా సార్ కూడా, మా సార్కి అర్థమైపోయింది. ఓహో ఓకే అని లేచి వెళ్ళిపోయారు అనమాట. ఓకే సారీ చెప్పారు సార్ అట్లా. సో అన్ని స్వీట్ మెమరీస్ అనమాట. సో
సో ఫ్రెండ్స్ అందరూ బుక్ చదవండి. మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. మంచి ఎనర్జీస్ వస్తాయి. అండ్ మంచి చేంజ్ వస్తుంది మీ లైఫ్‌లో అందరికి. ఖచ్చితంగా 100%, 200% అందరికి మంచి చేంజ్ వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థాంక్ యూ ప్రబోధ్ సార్ అండ్ థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.